ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్స్. నేను క్లాస్లో మనము హోమ్ రూల్ మూమెంట్ చెప్పుకున్నాం. ఓకే, కంటిన్యూ. హోమ్ రూల్ మూమెంట్ 1916 ఈ సంవత్సరంలో జరిగినటువంటి ఉద్యమం హోమ్ రూల్ మూమెంట్, అంటే హోమ్ రూల్ ఉద్యమం. హోమ్ రూల్ ఉద్యమం వ్యవస్థాపించారు శ్రీమతి అని బిసెంట్. అండ్ నెక్స్ట్ బాలగంగాధర్ తిలక్. ఓకే, ఈరోజు వి విల్ డిస్కస్ కంటిన్యూ టుడే. అంటే ఈరోజు మనము కంటిన్యూ ఈ లెసన్కి సంబంధించిన ముఖ్యమైన ఉద్యమాలు మరియు కొన్ని రకాల చట్టాలు, ఏ చట్టము ఏ ఉద్యమాన్ని గురించి తెలియజేస్తుంది, ఆ చట్టంలో ఉన్నటువంటి ప్రధానమైన విషయాలు ఏంటో ఈరోజు మనం చెప్పుకుంటాం. అందులో నిన్నటి క్లాసులో హోమ్ రూల్ ఉద్యమం ఏ విధంగా అయితే చరిత్రను మార్చేసినదో, అదేవిధంగా హిస్టారికల్లీ అంటే ప్రధానంగా మనకు ఉన్నటువంటి ఉద్యమాల్లో సంస్థాగత మార్పులు ఏ విధంగా ఉన్నాయి అని చెప్తున్నాం. భారత రాజ్యాంగం మరియు చారిత్రక అంశాలు. చారిత్రక అంశాలు. ఓకే, భారత రాజ్యాంగం చారిత్రక అంశాలలో మనము మొదటి అంశం ఏంటంటే బ్రిటిష్ రూల్, అంటే బ్రిటిష్ వారి కాలంలో జరిగిన ప్రధాన ఉద్యమాలు. ఒకటో అంశం. రెండో అంశం ఏంటి? ద గ్రేట్ రివాల్ట్, అంటే అతి ముఖ్యమైన ఉద్యమము లేదా అతి ప్రధానమైన ఉద్యమం. అతి ముఖ్యమైన లేదా అతి ప్రధానమైన ఉద్యమం. ఓకే, నెక్స్ట్ మూడోది వస్తుంది సామాజిక సాంస్కృతిక చారిత్రక అంశాలు. ఓకే, ఇందులో భారత రాజ్యాంగం చారిత్రక అంశాలలో బ్రిటిష్ వారి కాలంలో జరిగినటువంటి ప్రధాన ఉద్యమాలలో ఒకటది ప్రధాన ఉద్యమాలు. అంటే బ్రిటిష్ వారి కాలం, బ్రిటిష్ వారు ఎప్పుడు వచ్చారు మన దేశానికి, ఏ సంవత్సరంలో వచ్చారు? 1757వ సంవత్సరంలో భారతదేశానికి వలస వచ్చారు. ఓకే, ఎప్పుడు మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళారు? 1947. అంటే 47 తర్వాత కూడా 1950 సంవత్సరం వరకు కూడా బ్రిటిష్ వారు ఉన్నారు. కాకపోతే కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉన్నారు. అంటే మొత్తం దేశాన్ని విడిచిపెట్టిన వారిలో, అంటే మొత్తం దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిన సంవత్సరం ఎప్పుడు అంటే 1947. అంటే 1750 నుంచి 1947 ఇన్ని సంవత్సరాల కాలంలో బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలన చేశారు. ఎన్ని వందల సంవత్సరాలు? సరాసరి 190 లేదా 200 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలన చేశారు. 200 సంవత్సరాలు. ఓకే, ఈ 200 సంవత్సరాలకు 2 centuries అప్రాక్సిమేట్లీ, సరాసరి 2 centuries అంటే 2 శతాబ్దాలు లేదా 200 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలన చేశారు. ఓకే, ఇందులో అంటే ఈ బ్రిటిష్ వారి పరిపాలన కాలం ఉన్నటువంటి సంవత్సరాలలో జరిగినటువంటి ముఖ్య ఉద్యమాలలో ఒకటోది ఏమొస్తుందంటే మనకు ఒకటో అంశం ఏమొస్తుంది?
సహాయ నిరాకరణ ఉద్యమము. సహాయ నిరాకరణ ఉద్యమం ఇది ఎప్పుడు జరిగిందంటే 1935 నుండి 39, 1935 to 39 సహాయ నిరాకరణ ఉద్యమం. రెండోది క్విట్ ఇండియా ఉద్యమం. సహాయ నిరాకరణ ఉద్యమం తర్వాత అతి ముఖ్యమైన ఉద్యమం ఏమొస్తుందంటే క్విట్ ఇండియా. ఎప్పుడు అయినది 1942, 45, 1942లో స్టార్ట్ అయ్యి 45 చివరి వరకు కూడా జరిగినటువంటి ఉద్యమం క్విట్ ఇండియా. క్విట్ ఇండియా అంటే ఏంటంటే బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలి వెళ్ళడం. క్విట్ అంటే ఏంటి? వెళ్ళడం. బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలి వెళ్ళడం క్విట్ అని తీసుకోవడం. క్విట్ ఇండియా అంటే మీరు అంటే బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచి వెళ్దాం పిలుస్తాం. క్విట్ ఇండియా ఉద్యమంగా పిలుస్తారు. ఓకే, సహాయ నిరాకరణ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం. నెక్స్ట్ సత్యాగ్రహ ఉద్యమము. ఏ సత్యాగ్రహము? ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం. ఇదేంటంటే మనకు అంటే ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం. ఓకే, మనకు బ్రిటిష్ వారి కాలంలో జరిగినటువంటి ప్రధాన ఉద్యమాలలో అతి ముఖ్యమైన ఉద్యమము టర్నింగ్ పాయింట్. అంటే ఏ ఉద్యమాన్ని టర్నింగ్ పాయింట్గా పిలుస్తారు? టర్నింగ్ పాయింట్ అంటే ఏంటిది? చివరి దశలో జరిగినటువంటి ఉద్యమము. ఏ ఉద్యమం పిలుస్తారు? క్విట్ ఇండియా ఉద్యమం. క్విట్ ఇండియా ఉద్యమం అనేది ఎప్పుడు 45 అంటే స్వాతంత్రం చివర, అంటే స్వాతంత్రం ముందు. అంటే స్వాతంత్రం ముందు ఇప్పుడు 1947లో మనకు స్వాతంత్రం వచ్చినది. స్వాతంత్రం రాకముందు చివరి అంటే బ్రిటిష్ వారి కాలంలో జరిగినటువంటి చివరి ఉద్యమం ఏదంటే క్విట్ ఇండియా ఉద్యమం. బ్రిటిష్ వారి కాలంలో జరిగిన చివరి ఉద్యమం అంటే లాస్ట్. ఇక దాని తర్వాత ఉద్యమం జరగలేదు ఎక్కువ. ఇప్పుడు 45 వరకు అంటే 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్వాతంత్రం వచ్చింది 1947. ఆ విధంగా అంటే సహాయ నిరాకరణ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం ఇవన్నీ ఉద్యమాలన్నీ కూడా మనకు చరిత్రను తెలియజేస్తున్నాయి. అంటే ప్రధానంగా ఉన్నటువంటి చారిత్రక అంశాలను తెలియజేస్తున్నాయి. సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం. ఓకే, ఇందులో ప్రధానంగా స్టాఫర్డ్ క్రిప్స్ రాయబారము అనే ఒక సంస్థ అంగీకారం సాధించింది. సర్ స్టాఫర్డ్ క్రిప్స్ రాయబారం పంపాడు. ఎవరికి? మహాత్మా గాంధీకి. అతను పంపిన రాయబారం ఏంటంటే మేము మీ దేశానికి స్వాతంత్రం ఇస్తున్నాం అనే ఒక రాయబారాన్ని పంపాడు. ఎప్పుడది? 1940లో. ఎవరు పంపారు? బ్రిటిష్ గవర్నర్ జనరల్. అతని పేరు ఏంటంటే సర్ స్టాఫర్డ్ క్రిప్స్. అతను పంపిన రాయబారం పేరే క్రిప్స్ రాయబారం. రాయబారం అంటే ఏంటంటే మెసేజ్ ఇవ్వడం. అంటే ఒక విదేశీయుడు ఒక దేశానికి మెసేజ్ పంపడం అంటే మెసేజ్ ఇవ్వడం. అతని యొక్క సంబోధన, అతను ఏం తెలియజేస్తున్నాడు, అతని యొక్క తెలియజేసే విధానం ఏంటిది? క్రిప్స్ రాయబారం అంటే రాయబారం ఒక మెసేజ్ని పంపాడు. ఎవరు? స్టాఫర్డ్ క్రిప్స్. దాన్ని ఎవరికి పంపాడు? మహాత్మా గాంధీకి పంపాడు. ఓకే, ఇదేంటంటే క్రిప్స్ రాయబారం. ఓకే, ఇది కూడా మనకు ప్రధాన ఉద్యమాల్లో ఒక టర్నింగ్ పాయింట్గా ఉన్నటువంటి ఒక ముఖ్యమైన ఉద్యమంగా పిలవడం జరుగుతుంది. ప్రధానంగా సహాయ నిరాకరణ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం. ఓకే, ఈ 3 ఉద్యమాలన్నీ కూడా మనకు బ్రిటిష్ వారి కాలంలో జరిగినటువంటి ప్రధానమైన అతి ముఖ్యమైన ఉద్యమాలుగా పిలవడం జరుగుతున్నది. ఇంకా ఇవే కాకుండా చాలా ఉద్యమాలు జరిగినాయి. జలియన్ వాలాబాగ్ దురంతకాండ. ఇప్పుడది 1919 సంవత్సరంలో జరిగిన జలియన్ వాలాబాగ్ పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ అనే పట్టణంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ వైస్రాయ్ జనరల్ ఓ డయర్, అతని పేరు ఏంటంటే జనరల్ ఓ డయర్. అతను కాల్పులు విరమణ సాధించాడు. అంటే కాల్పులను ఉల్లంఘించి కొన్ని వేల మంది పైన ఒక చీకటి గదిలో అందరినీ నిర్బంధించాడు. ఎవరిని? సైనికులు, ప్రజల్ని అందరినీ
ఒక చీకటి గదిలో ఆ గది ఎలా ఉంటుందంటే కేవలము ఒకే ద్వారం ఉంటుంది. అంటే ఆ చీకటి గదిలో ఇరుకుగా ఉన్నటువంటి ఒక చిన్న గదిలో కొన్ని వందల మందిని అందులో గదిలో ఇరికించి విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. అందరిపైన కాల్పులు జరిపాడు. కొన్ని వందల వేల మంది చనిపోయారు. అది ఏం కాండ అంటే అది హింసకు సంబంధించిన అతి ముఖ్యమైన కాండ. అంటే ప్రధానంగా ఒక పశువులను చంపినట్టుగా, ఒక జంతువులను చంపినట్టుగా మనుషుల పైన విచక్షణరహితంగా చంపాడు. సో దాన్ని నాకు అతి ప్రధానమైన ముఖ్యమైన కాండా పిలుస్తాము జలియన్ వాలాబాగ్ దురంతం. అది 1919 సంవత్సరంలో అమృత్సర్ అనే పట్టణంలో జరిగినది. పంజాబ్లోని అమృత్సర్ దేనికి ప్రసిద్ధి? స్వర్ణ దేవాలయం, గోల్డెన్ టెంపుల్. ఓకే, సిక్కుల పవిత్ర స్థలము స్వర్ణ దేవాలయం, ది గోల్డెన్ టెంపుల్. ఎక్కడ ఉన్నది? సిక్కుల పవిత్ర స్థలం అమృత్సర్, పంజాబ్లోని అమృత్సర్లో జరిగినటువంటి ఒక హింసాయుత సంఘటన జలియన్ వాలాబాగ్ కాండ, జలియన్ వాలాబాగ్ దురంతం. ఓకే, అది అత్యధికంగా హింసతో కూడుకున్నటువంటి ఉద్యమాలలో జలియన్ వాలాబాగ్ దురంతం ఒకటి. దాంతోపాటుగా వందే మాతరం ఉద్యమము, అవి కూడా మనకు స్వాతంత్ర ఉద్యమంలో మొదటి దశగా పిలవడం జరుగుతుంది. మనము ఇంటి క్లాస్లో ఏం చేసుకున్నాం? ప్రధానంగా మొదటి దశ, రెండవ దశ. అంటే కొన్ని సంవత్సరాలను, ఒక 50 లేదా 100 సంవత్సరాల కాలంలో కొన్ని, అంటే 20 నుండి 30 సంవత్సరాలను కలిపి ఒక కాలంగా, మరికొన్ని సంవత్సరాలు కలిపి మరొక కాలంగా పిలవడం జరుగుతుంది. రెండవ దశలో ఉద్యమాలు అనేవి ఎక్కువ జరిగినాయి. ఇవన్నీ ఏంటంటే సహాయ నిరాకరణ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, ఉక్కు సత్యాగ్రహ ఉద్యమం. ఇవన్నీ ఏంటి? స్వాతంత్ర ఉద్యమ రెండవ దశగా, అంటే మలి దశ, తొలి దశ, తర్వాత మలి దశ, రెండవ ఉద్యమంగా రెండవ దశ పిల్లలు జరుగుతున్నది. ఓకే, ఇందులో బ్రిటిష్ వారి కాలంలో జరిగినటువంటి ప్రధాన ఉద్యమాలు అవి ఏ విధంగా హింసాయుతంగా జరిగినాయి. ఓకే, ఆ ప్రధాన ఉద్యమాల్లో గాంధీజీ అవలంబించిన సూత్రం ఏమిటి అంటే 3 రకాల సూత్రాలను అవలంబించాడు. ఎవరు? మహాత్మా గాంధీ. అందులో ప్రధానంగా 3 సూత్రాలు ఏంటంటే, ఒకటవది ఏమొస్తుంది? సత్యం, ట్రూత్. రెండవది శాంతి. ఓకే, సత్యము, శాంతి. మూడవది నాన్ వైలెన్స్, అహింస. సత్యము, శాంతి, అహింస అనే 3 సూత్రాలను ఎవరు? మహాత్మా గాంధీ తన 3 సూత్రాలను అవలంబించాడు. అంటే బ్రిటిష్ వారి కాలంలో హింసాయుతంగా ఏ పని సాధించలే, మనము అహింసతో కూడుకున్న శాంతి, అంటే ఎప్పుడు నిజమే పలుకోవాలను, అహింస చేయరాదు, శాంతియుతంగా, అంటే యుద్ధం చేయకుండా శాంతియుతంగానే పోరాటం చేయాలి, అప్పుడే మనకు స్వాతంత్రం వస్తుంది అని చాలామంది స్వాతంత్ర ఉద్యమ నాయకులు మహాత్మా గాంధీ చేత వారి యొక్క ప్రయాణం కొనసాగించారు. ఓకే, సపోర్ట్ చేస్తారు మహాత్మా గాంధీ. సత్యం, శాంతి, అహింస అనే 3 సూత్రాలను, 3 ప్రిన్సిపల్స్ను అవలంబించారు మహాత్మా గాంధీ. ఓకే, ఇది ఏంటంటే మనకు ఈ ఉద్యమాలన్నీ కూడా ప్రధానంగా ఈ 3 అంశాల యొక్క అభివృద్ధితోని, ఈ 3 అంశాలు కూడా ప్రధానంగా మనకు, అంటే భారతదేశం అనేది శాంతియుత దేశంగా పిలవడం జరుగుతున్నది. ఎందుకంటే మహాత్మా గాంధీ అవలంబించిన సూత్రము శాంతియుత సూత్రం. ఓకే ఓకే సో శాంతియుత సూత్రంతోనే మనకు ఈ 3 సూత్రాలు అని కూడా ప్రధానంగా ముఖ్యమైనగా చెప్పబడుతున్నది. ఓకే, రెండవది ఏంటంటే అతి ముఖ్యమైన ఉద్యమము, అంటే ద గ్రేట్ రివాల్ట్. అతి ముఖ్యమైన ఉద్యమం ఏంటి? ఇక్కడ గ్రేట్ని అతి ముఖ్యమైన ఉద్యమం అంటారు. అంటే అతి ముఖ్యమైన ఉద్యమాలు, ద గ్రేట్ రివాల్ట్స్ ఉద్యమములు. ఓకే, అతి ముఖ్యమైన ఉద్యమములలో మనకు ఒకటోది ఏమొస్తుందంటే క్విట్ ఇండియా ఉద్యమము, రెండోది ఏమొస్తుంది? సహాయ నిరాకరణ ఉద్యమము. ఓకే, ఇవి 2 అతి ముఖ్యమైన ఉద్యమాలుగా పిలవడం వస్తుంది. అంటే 1930 to 1945, 1930 సంవత్సరం నుండి 1945 ఈ సంవత్సరం మధ్యకాలంలో 1930 చట్టం. ఇంకోటి ఏంటంటే అతి ముఖ్యమైన ఉద్యమాల్లో మనము ఒక రకమైన చట్టాన్ని ప్రారంభించాలి. అదేంటంటే 1935 చట్టం ప్రకారం
1935 చట్టం ఏంటి అదేం తెలియజేస్తుంది? 1935 చట్టం ప్రకారం మేము మీ దేశానికి స్వాతంత్రం ఇస్తున్నాం, కాకపోతే మీలోని కొన్ని ప్రాంతాలను మేము ఆధీనం చేసుకోగలుగుతాము, ఆ విధంగా చేసుకోగలిగితేనే మేము స్వాతంత్రం ఇస్తామని ఒక అంగీకారానికి వచ్చారు. 1935 చట్టం ప్రకారం సర్ స్టాఫర్డ్ క్రిప్స్ రాయబారం పంపాడు. అదేవిధంగా 1930 చట్టం ప్రకారం మనకు ఈ 1930 చట్టము భారతీయులకు వ్యతిరేకంగా జరిగినటువంటి చట్టం. ఈ చట్టానికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమమే సత్యాగ్రహ ఉద్యమం. అంటే 1930 చట్టము ఎవరు మహాత్మా గాంధీ అనుసరించలేదు. ఎందుకంటే ఈ చట్టంలోని ప్రధాన అంశాలు ఏంటంటే విదేశీయులు ఎక్కడైనా శ్రీనివాసాలు ఏర్పాటు చేసుకోవచ్చు, అదే ఓకేనా, వలసీకరణను ప్రోత్సహించవచ్చు, ఓకే, ఎగుమతి దిగుమతులు దేశానికి మధ్య ఇంకో దేశానికి మధ్య ఉండడం చేయడం జరుగుతున్నది. అది 1930 యొక్క గవర్నర్ చట్టం ప్రకారం తెలియజేస్తుంది. ఈ చట్టాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఒకరు ఎవరేస్తారంటే మహాత్మా గాంధీ. అందువలన 1930 చట్టానికి వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమము, తర్వాత ఉప్పు సత్యాగ్రహ ఉద్యమమే జరిగినది. అంటే ఆ ఉద్యమాలు జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏ చట్టం అది? 1935 1935 చట్టం. 1930 చట్టానికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమాలు సహాయ నిరాకరణ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం. ఓకే, ఈ చట్టానికి అనుగుణంగా బ్రిటిష్ వారు వారి యొక్క కార్యకలాపాలను మద్రాసు, పాండిచ్చేరి, బాంబే, గోవా ఈ విధంగా అనేక ప్రాంతాలలో కూడా శ్రీనివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. గోవాలో ఫ్రెంచ్ వారు, మద్రాస్, బాంబే, నెక్స్ట్ బెంగాల్, కలకత్తా ఈ 3 ప్రాంతాలు నౌకా స్థావరాలుగా ఏర్పాటు చేసుకున్నారు. ఓకే, చట్టం ప్రకారం బ్రిటిష్ వారు కార్యకలాపాలు అంటే వారి యొక్క కార్యకలాపాలను ఎక్కడ నుండైనా వేసుకొని అర్హత సాధించగలిగారు. కేవలము భారతదేశంలో మాత్రమే కాకుండా భారతదేశానికి సంబంధించిన సరిహద్దు ప్రాంతాల్లో కూడా వారి యొక్క కార్యకలాపాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రధానంగా బాంబే ప్రావిన్సెస్ ఏరియా, బాంబే, తర్వాత మద్రాస్ ప్రావిన్స్ ఏరియా, మద్రాస్ ప్రావిన్స్ ఉన్నటువంటి ఏరియాలో, బెంగాల్ ప్రావిన్స్ ఉన్నటువంటి ఏరియాలలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడం జరిగినది. ఓకే, 1930 చట్ట ప్రకారం ఇవి మనకు ప్రధానంగా క్విట్ ఇండియా ఉద్యమం యొక్క ముఖ్యమైనది ఏంటిది అంటే మహాత్మా గాంధీ ఆలోచించిన 1942 క్విట్ ఇండియా ఉద్యమం ముఖ్య ఉద్యమం ఏంటిది? డూ ఆర్ డై, చేయు లేదా మరణించు. అంటే క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీ అనుసరించిన సూత్రం ఏంటంటే డూ, చేయు లేదా మరణించు, అంటే విజయం సాధించు లేదా మరణించు. ఈ విధంగా విజయం సాధించు లేదా మరణించు అనే ఒక డూ ఆర్ డై అనే ఒక నినాదాన్ని ఇచ్చారు. ఎవరు? మహాత్మా గాంధీ. ఎవరు? 1940లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం. ఓకే, 1935 సంవత్సరంలో శాంతియుతంగా అనేక చోట్ల హింసాఖండ జరిగినది. ఆ హింసాఖండలో ఒకటి ఏమొస్తుందంటే మనకు అతి ముఖ్యమైన హింసాఖండ ఎక్కడ జరిగినది? అమృత్సర్ ప్రాంతంలో ఉన్నటువంటి జలియన్ వాలాబాగ్ దురంతకాండ. ఓకే, జలియన్ వాలాబాగ్ దురంతం పంజాబ్లో అమృత్సర్. అదేవిధంగా ఫ్రెంచ్ స్థావరాలు ఏర్పాటు చేసినటువంటి గోవా అనేది అత్యధికంగా ఏ స్థావరాలు ఉన్నాయి? ఫ్రెంచి స్థావరాలు. 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఫ్రెంచి వారు గోవాను విడిచి వెళ్ళలేరు. అంటే 1947లో భారతదేశంలో అనేక ప్రాంతాలు స్వాతంత్రాన్ని సాధించుకున్నాయి, కొన్ని ప్రాంతాలు తప్ప. అవి ఏంటంటే కశ్మీర్, హైదరాబాద్, ట్రావెన్కోర్, గోవా, గుజరాత్లోని జునాగఢ్,
ఈ ప్రాంతాలు స్వాతంత్రం సాధించుకోలేవు. 1947 ఇండియా స్వాతంత్రం వచ్చింది, కానీ హైదరాబాద్ మాత్రం స్వాతంత్రం రాలేదు. అంటే నిజాం పరిపాలన కాలంలో మనకు విముక్తి కాలేదు. ఎప్పుడు 1949 సంవత్సరంలో హైదరాబాద్ అనేది విముక్తి సాధించింది. ఓకే, 1949 సంవత్సరంలో ఫ్రెంచ్ వారు ఆక్రమించుకున్న గోవా ప్రాంతము. ఓకే, నెక్స్ట్ గుజరాత్లోని జూనాగఢ్ ప్రాంతం, కాశ్మీర్ అనేది కూడా ప్రధాన సమస్యగా ఉన్నది. కాశ్మీర్ సమస్య. ఓకే, ఈ కాశ్మీర్ సమస్య అనేది ఏ దేశాలకు సంబంధించింది? పాకిస్తాన్, ఇండియా. 1947 సంవత్సరంలో బ్రిటిష్ ఇండియా రెండుగా విభజించబడినది. ఒకటి ఏంటంటే మత ప్రాతిపదికన ఏర్పడినటువంటి పాకిస్తాన్ అంటే ముస్లిం సామ్రాజ్యం, రెండవదేమో హిందువులు అతి ముఖ్యమైన దేశం ఉన్నటువంటి భారతదేశము. అంటే పాకిస్తాన్, భారత్ రెండు భాగాలుగా విభజించడం జరిగినది. ఓకే, సో ఇదేంటంటే అతి ముఖ్యమైన ఉద్యమాలలో చెప్పబడుతున్నది. రెండో అంశం 1930 నుంచి 1940 సంవత్సరంలో జరిగిన అతి ముఖ్యమైన ఉద్యమాలలో క్విట్ ఇండియా ఉద్యమం అనేది టర్నింగ్ పాయింట్. అంటే స్వాతంత్ర ఉద్యమానికి టర్నింగ్ పాయింట్గా దేని పిలుస్తారంటే క్విట్ ఇండియా ఉద్యమం పిలుస్తారు. ఓకే, రెండోది ఏంటిది? అతి ముఖ్యమైన ఉద్యమం. నెక్స్ట్ మూడోది ఏంటిది? మూడో అంశము సామాజిక సాంస్కృతిక అంశాలు, చారిత్రక అంశాలు. సమాజంలో ఉన్నటువంటి వివిధ రకాల వృత్తులు, కులాలు, ఓకే, వివిధ రకాల మతాలు, వారి యొక్క భాష, ఆచార, సంస్కృతి, సంప్రదాయాలు, మీరందరూ కూడా వేరుగా ఉన్నా మీరందరూ కలిసి ఒకే ప్రాంతంలో జీవిస్తున్నారు. కాబట్టి దీన్ని ఏమంటారు? భిన్నత్వంలో ఏకత్వము అని పిలుస్తారు. ఓకే, రెండవ అంశం ఏంటంటే ఇది ఒకటో అంశం. రెండవ అంశం ఏంటంటే దీనికి మరొక పేరు ఏంటిది? ఉపఖండం. ఖండానికి ఉండవలసిన లక్షణాలన్నీ కూడా ఈ దేశానికి ఉన్నదిగా ఉన్న దీన్ని ఉపఖండంగా కూడా పిలవడం జరుగుతున్నది. ఓకే, సామాజిక సంస్కృతి పరంగా జరిగినటువంటి ముఖ్యమైన అంశంలో ఓకే జెండర్ బియాస్ అంటే లింగ వర్ణ విభేదాలు లేకుండా కుల మత ప్రాతిపదికన వివిధ రకాల జాతులు, కులాలు, మతాలు ఇవన్నీ కూడా ఒకే ప్రాంతంలో శ్రీనివాసాలు ఏర్పాటు చేయడం వల్ల అది యూనిటీగా ఉండడం జరుగుతుంది. అంటే ఏకత్వాన్ని తెలియజేస్తుంది. ఏకత్వం వివిధ రకాల భిన్న స్వరూపాలు కలిగి ఉన్నటువంటి దేశంలో వివిధ రకాల జాతులు, వివిధ రకాల భాషలు మాట్లాడిన దేశంలో, సంస్కృతి కట్టుబాట్లు వివిధ రకాలుగా ఉన్నటువంటి దేశంలో వారి యొక్క సేకరణ అభిప్రాయాన్ని కూడా ఒకే విధమైన పరిపాలన వ్యవస్థను సేకరిస్తున్నాయి. అంటే ఒకే విధమైన పద్ధతిని అవలంబిస్తున్నాయి. సో దీని ఏమంటారు? భిన్నత్వంలో. అంటే భిన్నత్వంలో అంతా కలిసి ఒకే రకమైన ఏకత్వాన్ని సాధించినాయి. విధంగా సామాజికంలో అంటే సమాజంలో ఉన్నటువంటి చారిత్రక అంశాలు కూడా వీటిని తెలియజేస్తున్నాయి. ఓకే, సో కావున మనకు బ్రిటిష్ సర్కారు జరిగినటువంటి ఉద్యమాలతో పాటుగా అతి ముఖ్యమైన ఉద్యమాలుగా రెండు ఉద్యమాల్లోనే ముఖ్యంగా పిలుస్తున్నాము. కిటిలో ఉద్యమం, సాయంత్రకాల ఉద్యమం. వీటితో పాటు 1935 నుంచి 42వ సంవత్సరం మధ్య కాలంలో అనేక రకాల ర్యాలీ జరిగినది. అందులో శాంతియుతంగా సాధించిన వందే మాతరం నినాద ఉద్యమము. వందే మాతరం అనేది మనకు బెంగాల్ నుంచి బీహార్ వరకు, బీహార్ నుంచి గుజరాత్ వరకు, గుజరాత్ నుంచి బాంబే వరకు నార్త్ ప్రాంతం మొత్తం కూడా వందే మాతరం అనే నినాదంతో మారుమోగినది. వందే మాతరం అంటే ఏంటంటే స్వరాజ్య తీర్మానం, పూర్ణ స్వరాజ్ తీర్మానం, స్వరాజ్యం నా జన్మ హక్కు. ఓకే, అది నా యొక్క ముఖ్యమైన ఆశయము. దాన్ని సాధించి తీరుతాని చాలామంది స్వాతంత్ర ఉద్యమ నాయకులు అనేక ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అందులో బెంగాల్ నుంచి బాంబే వరకు జరిగినటువంటి ర్యాలీ ఒకటి. బెంగాల్, బాంబే నుంచి మద్రాసు వరకు. దీంతో పాటుగా ప్రాంతాల్లో కూడా రాష్ట్ర ప్రాంతాల్లో కూడా అనేక ప్రాంతీయ ఉద్యమాలు జరిగినాయి. ఆ ప్రాంతీయ ఉద్యమాలని కూడా ప్రగతిశీలను తెలియజేస్తున్నాయి. అంటే ఆ ఉద్యమాన్ని కూడా ఆ ఉద్యమంలో జరిగినటువంటి అభివృద్ధి తెలియజేస్తున్నాయి. వాటి యొక్క అభివృద్ధి కానీ వెనుకబడిన సామాజిక వర్గాలు లేదు, కుల మత ప్రాతిపదికన వెనుకబడిన సామాజిక వర్గాలకు సంబంధించిన వెనుకబడిన తరగతులు మరియు వెనుకబడిన సామాజిక వర్గాల కుల మత ప్రాతిపదికన ఇవన్నీ కూడా ఏర్పడాయి. అందులో ప్రధానంగా కుల ప్రాతిపదికన
ఏర్పడినటువంటి రిజర్వేషన్లు కూడా ఒకటి. రిజర్వేషన్లు ఏ విధంగా ఏర్పడ్డాయి? కుల ప్రాతిపదికన ఏర్పడినటువంటి రిజర్వేషన్స్. రిజర్వేషన్ల స్థాయి. ఓకే, సో ఇందులో రిజర్వేషన్లు కూడా అంటే కుల ప్రాతిపదిక కొన్ని కులాలను విడగొట్టి తక్కువ కులస్తులు ఒక మొట్టమొదటిసారిగా ప్రిఫరెన్స్ ఇవ్వడం, అంటే మొదటిసారిగా ప్రిఫరెన్స్ మార్చడం, ఎక్కువ కులస్తులు తక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం. ఇది కుల ప్రాతిపదికన రాజ్యాంగ ముసాయిదా కమిటీ కూడా స్థాపించారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ, రాజ్యాంగ సభ ఎన్నికలు, ఆ రాజ్యాంగానికి దోహదపడినటువంటి అంశాలు, కారణాలు మరియు వాటి పరిణామాలు, మరియు అభివృద్ధి, మరియు ఎన్నికల నిర్వహణ, ఓకే, ఎన్నికలకు సంబంధించిన చారిత్రక అంశాలు మరియు వాటి యొక్క పురోగతి, దాంతోపాటుగా నేపథ్యాలు, ఇవన్నీ కూడా రాజ్యాంగానికి దోహదం చేశాయి. రాజ్యాంగ పరిషత్తుకు, రాజ్యాంగ సభకు, రాజ్యాంగానికి సంబంధించిన ముసాయిదా కమిటీ ఎన్నికకు ఇవన్నీ కూడా దోహదం చేయబడ్డాయి. అందులో సామాజిక సాంస్కృతిక అంశాలు కూడా ఒక ప్రధానమైన అంశంగా పిలువబడుతుంది. దాంతోపాటుగా మింటో మార్లే సంస్కరణ. దీని యొక్క సంస్కరణ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొన్ని రకాలైనటువంటి జాతులను విడగొట్టి సమాజంలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతులు, వెనుకబడిన తరగతులు కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఏర్పాటు చేసి వాటి ప్రాతిపదికన జనాభాను కొన్ని భాగాలుగా విభజించడం జరిగినది. ఇది ఏంటంటే సామాజిక సంస్కృతంలో అంశాలు. అందులో ముఖ్యమైన అంశం ఏంటంటే మింటో మార్లే సంస్కరణలు. మింటో మార్లే రిఫార్మ్స్. మింటో మార్లే సంస్కరణలు. ఓకే, ఈ మింటో మార్లే సంస్కరణలు అనేవి మనకు కులాల వర్గాల విభేదాల పరంగా విడగొట్టినటువంటి ప్రాంతాల వారిగా ఉన్నటువంటి సంస్కరణలు. కుల మత విభేద ప్రాంతాల వారిగా విడగొట్టబడినటువంటి సంస్కరణలు మింటో మార్లే సంస్కరణలు. ఓకే, నెక్స్ట్ కంక్లూజన్ ఏంటంటే సారాంశం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు రాజ్యాంగం తయారు చేయడానికంటే ముందు భారతదేశంలో జరిగినటువంటి ప్రధాన ఉద్యమాలు, ఆ ఉద్యమాలు మన ప్రగతిని లేదా మన యొక్క అభ్యున్నత స్థాయిని ఏ విధంగా తెలియజేస్తున్నాయి, ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, వాటి కాలంలో జరిగినటువంటి ప్రధాన ఉద్యమాలు ఏవి, మరియు అందులో అతి ముఖ్యమైన ఉద్యమాలు ఏవి, తర్వాత సామాజికంగా సాంస్కృతికంగా ఎటువంటి అంశాలు ఉద్యమాన్ని వెంబడించాయి, ఉద్యమానికి అవరోధంగా ఉన్నటువంటి విభేదాలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా కంక్లూజన్లో ఉన్నటువంటి పార్ట్లు వస్తుంటాయి. చారిత్రక అంశాలలో సారాంశం ఉన్నటువంటి పార్ట్స్. ఓకే చిల్డ్రన్స్, ఈరోజు మనము ఇవన్నీ కూడా చెప్పడం వస్తుంది. రేపటి క్లాస్ మనం ఏం చెప్పుకుంటే రేపటి క్లాస్లో భారత రాజ్యాంగం కొన్ని ముఖ్యమైన నియమ నిబంధనలు ఏమిటి, రాజ్యాంగాన్ని చేకూర్చినటువంటి ముఖ్యమైన అంశాలు.